వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎన్టీఆర్ అప్కమింగ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్టీఆర్ నీల్ భారీ బడ్జెట్తో, భారీ యాక్షన్ సన్నివేశాలతో భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ ప్రారంభించారు. దీనికి తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ అని పేరు పెట్టారు. ఈ చిత్రం వెనుక ఉన్న సృజనాత్మక శక్తులు మరియు దాని భారీ స్థాయి కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ మరియు అమలు పరంగా ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద చిత్రాలలో చేరాలని ఎన్టీఆర్నే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్తో హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబడింది. దాదాపు 3,000 మంది అదనపు కళాకారులు పాల్గొన్నారు. ఇది చిత్ర నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఇటీవలి సంవత్సరాలలో చిత్ర పరిశ్రమలో కొన్ని భారీ నిర్మాణాలు జరిగాయి, కానీ రాబోయే తెలుగు యాక్షన్ చిత్రం విషయాలను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ఈ చిత్రం 360 కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఇది ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్తో కూడిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ భారీ స్థాయిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వీటి చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్లో తుఫానుగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక మైలురాయిగా చెప్పబడుతున్న ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన చేయబోయే మొదటి పెద్ద ప్రాజెక్ట్లో ఆయనను చూస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం 2026 జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.